హే దేర్ నమస్తే. బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరు బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక సూపర్బ్ స్టోరీతో నేను మీ ముందుకు వచ్చానండి. ఈ స్టోరీ నాకు బాగా కనెక్ట్ అయింది. ఐ హోప్ మీలో చాలామందికి ఇది కనెక్ట్ అవుతుందని. అనగనగా ఒక ఊళ్ళో ఒక 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 అతను ఉంటాడు. ఆయన మంచిగా సంపాదించి ఒక మంచి ఫామ్ హౌస్ లాంటిది కొనుక్కుంటాడు అనమాట. సరే, ఫామ్ హౌస్లో ఉంటారు. ఇద్దరు పిల్లలు, భార్యాభర్త ఫామ్ హౌస్లో ఉంటారనమాట. ఆ ఏరియాలో ఒకసారి దొంగలు పడడానికి, దొంగలు పడే ముందు జనరల్గా రెక్కీ నిర్వహిస్తారు కదా, అట్లా ఒక దొంగల ముఠ ఎట్లయినా సరే ఈ ఇల్లు చూస్తే కొంచెం ఘనంగా కనిపిస్తుంది, మనం ఎట్లయినా ఈ ఇల్లు కొల్లగొట్టాలని చెప్పి ప్లాన్ చేసి రెక్కీ నిర్వహించడానికి వచ్చి అట్లా చూస్తూ ఉంటారనమాట. ఓ చోట దాక్కుని చూస్తూ ఉంటారు. అయితే ఈయన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసి వాళ్ళ ఇంటి ప్రాంగణంలో అక్కడ ఒక చెట్టు ఉంటుందన్నమాట. ఒక మామిడి చెట్టు ఉంటుంది. ఆ చెట్టు మొదట్లో ఇట్లా ఇట్లా ఏదో వేసి లోపలికి వెళ్తూ ఉంటాడు. మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ బ్రీఫ్ కేసులో ఏదో పెట్టుకొని వెళ్తూ ఉంటాడనమాట. ఇట్లా ఆల్మోస్ట్, అంటే వీళ్ళు జనరల్గా ఈ దొంగతనాలకు వచ్చేవాళ్ళు ఇలా కొన్ని రోజులు రెక్కీ నిర్వహిస్తారట. సౌజన్యకి ఏం తెలుసు అనుకోకండి, అలా చేస్తారట. చేసిన తర్వాత ప్రాపర్ ప్లాన్తో వాళ్ళు రంగంలోకి దిగుతారని చెప్పి అంటూ ఉంటారు. సో వీళ్ళు చూస్తూ ఉన్నారనమాట, ఏంటి వీళ్ళ టైమింగ్స్ ఏంటి ఇవన్నీ కనిపెట్టడానికి ఒక అన్నేసి ఉంచారు. సరే, రోజు ఇట్లా చేస్తూ అట్లా ఒక వారం రోజులు చూశారు. వారం రోజులు చూసిన తర్వాత, అరే ఏదో ఉంది, ఆ మామిడి చెట్టు మొదట్లోనే ఏదో ఉంది, దాన్ని ఆయన అంతా పదిలంగా బ్రీఫ్ కేస్ నుంచి తీసుకురావడం, మళ్ళీ తర్వాత రోజు మార్నింగ్ మళ్ళీ అక్కడ ఆగి ఇది చేయడం, ఇవన్నీ చూస్తే అక్కడే నిధంతా ఉందని అర్థమవుతుందని చెప్పి ఒక రోజు నైట్ ఒక టైం చూసుకుని అందరు పడుకునే టైంలో వస్తారనమాట. వచ్చి ఆ మామిడి చెట్టు మొదట్లో మొత్తం అంతా తవ్వితే వాళ్ళకి ఏం కనపడదు. చాలాసేపు ట్రై చేసి ఇంకేం లేదని చెప్పి మళ్ళీ మొత్తం అంతా నార్మల్గా పెట్టేసి వెళ్ళిపోతారు. తల పట్టుకొని కూర్చుంటారు. అసలు ఏంది, అసలు రోజు చూస్తేనేమో అక్కడ అంతగనం చేసిండు, మరి అక్కడ మనం వెళ్ళి చూస్తే ఏం దొరకలేదేంటి అని చెప్పి వాళ్ళు అసలు ఆతృత తట్టుకోలేకపోతారనమాట. దొంగలైనా సరే వాళ్ళు మనుషులే కదా, మనుషులకుంటే జనరల్ క్యూరియాసిటీ ఉంటుంది కదా. ఇలా కాదు, మనం అదేంటో కనిపెట్టాలని చెప్పి వాళ్ళు మంచిగా ముగ్గురు మంచిగా టిప్ టాప్గా బట్టలు వేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. ఏదో స్వచ్ఛంద సేవా సంస్థ అని ఏదో పేరు చెప్పి వెళ్తారు. అతను ఆ రోజు సండే, సో అందుకని ఇంట్లోనే ఉంటాడు. చక్కగా ఇట్లా చెప్పంగానే ఎన్జిఓ నుంచి వచ్చామనగానే చక్కగా మంచిగా బ్రేక్ఫాస్ట్ అది ఇది చాయ్ కాఫీ ఇవన్నీ మంచిగా అరేంజ్ చేస్తాడనమాట. అంతా మంచిగా వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరించిన తర్వాత ఇంకా ఉండబట్టలేక వీళ్ళలో ఈ దొంగల్లో కూడా ఒక మహా క్యూరియస్ దొంగ ఉంటాడు. ఇంకా కొంతమందికి నోట్లో నువ్వు గింజ కూడా, నువ్వు గింజ ఆగదనో ఏదో అంటారండి జనరల్గా. నోట్లో ఏమి నోట్లో దాచుకోకుండా టకటకా చెప్పేసేవాళ్ళని. అయితే ఒక దొంగ, సార్ మీరేమో అనుకోకండి, మేమేమి ఎన్జిఓ నుంచి రావటం లేదు, బేసిక్గా మేమేంటంటే దొంగలం, మీ ఇంట్లో దొంగతనం చేయడానికి మేము ఇట్లా ఒక వారం నుంచి రెక్కీ నిర్వహించాము. ఆ రెక్కీలో మేము గమనించింది ఏంటంటే, మీరు రోజు మామిడి చెట్టు మొదట్లో ఏదో వేస్తున్నారు, మళ్ళీ ఏదో తీసుకుంటున్నారు, మొత్తానికి మాకైతే అక్కడే ఏదో ఉందని అర్థమైంది, బట్ మేము వచ్చి చూస్తే మాకు అక్కడ ఏం కనపడలేదని చెప్పి అంటాడు. అంటే అప్పుడు యాక్చువల్లీ కోపం రావాలి దొంగలు అని, బట్ దొంగలు అని చెప్పుకోవడం, ఆ క్యూరియాసిటీ క్వశ్చన్ ఇదంతా వినేసరికి తనకు నవ్వు వస్తుందనమాట. ఓరు పిచ్చిమోహాలరా అని చెప్పి మనసులో అనుకుని అప్పుడు అతను చెప్తాడనమాట, నేను ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో వర్క్ చేస్తాను, నాకు ప్రతిరోజు అనేక మీటింగ్స్ ఉంటాయి, రకరకాల చిరాకులు ఉంటాయి, విపరీతమైన టెన్షన్స్ ఉంటాయి, అరుపులు కేకలు, ఇట్లా చాలా విపరీతమైన బర్డెన్ ఉంటుంది, మెంటల్ టెన్షన్ ఉంటుంది. అయితే నేను ఒక పాలసీ ఏం తీసుకున్నానంటే, రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నా బ్రీఫ్ కేస్ నుంచి ఏదో వేస్తున్నానని మీరు అనుకున్నారు కదా, ఆ వేశాను ఏంటంటే అది నా మెంటల్ టెన్షను, నా ఆఫీస్ ప్రెషరు, ఇవన్నీ అక్కడ ఆ చెట్టు మొదట్లో వదిలేసి ఏమీ లేకుండా ప్రశాంతంగా నేను ఇంటికి వెళ్తాను. ఆ టైము కంప్లీట్గా నా భార్య బిడ్డలతో నేను ఉండాలి. ఆఫీస్కి సంబంధించిన ఏ చిరాకు, ఏ టెన్షను, లేకపోతే ఎలాంటి విసుగు ఇవేవి కూడా నేను వాళ్ళ మీద చూపించకూడదని చెప్పి పని చేస్తాను. మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఇంపార్టెంట్ మీటింగ్స్ ఏమైనా ఇవాళ అటెండ్ చేయాల్సినవి అట్లాంటివి ఏమైనా ఉంటే మళ్ళీ తీసుకెళ్తున్నాను అనడానికి గుర్తుగా మళ్ళీ బ్రీఫ్ కేసులో కలెక్ట్ చేసుకుని వెళ్తూ ఉంటాను. అంతే తప్ప నేనేదో ఫిజికల్గా అక్కడేమీ మణిమాణిక్యాలు ఉంచలేదు అని చెప్తాడనమాట. అప్పుడు వీళ్ళు అబ్బా అది ఇదని చెప్పి మొత్తానికి ఆయన్ని మెచ్చుకుని, సరే మేము కూడా లైఫ్లో మారుతాం, ఇంకా ఇట్లాంటి దొంగతనాలు అవి చేయము, మాకు అర్థమైంది ఫ్యామిలీ వాల్యూస్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. చాలా చిన్న స్టోరీ అండి. ఇన్ఫ్యాక్ట్ ఇందులో దొంగల్ని ఆయన ఊరుకున్నాడా పట్టించలేదా ఇలాంటి లాజికల్ థింగ్స్కి పోకుండా, మనం అనేక టెన్షన్స్ ఉంటాం,
ఎలాంటి వర్కింగ్ మోడ్లో ఉన్నా, అంటే ఎలాంటి వర్కింగ్ ప్రొఫెషన్లో ఉన్నా మనకంటూ కొన్ని టెన్షన్స్ ఉంటాయి. అది ఆడైనా మగైనా, ఇన్ఫ్యాక్ట్ చిన్నపిల్లలకు కూడా టెన్షన్స్ ఉంటాయి ఫర్ దట్ మ్యాటర్. సో ఎలాంటి వర్క్ టెన్షన్స్ ఉన్నా అది వర్క్ ప్లేస్లోనే వదిలేసి ఇంటికి వెళ్ళడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే మన కోసం వెయిట్ చేస్తున్న మన లైఫ్ పార్ట్నర్స్ ఉంటారు, మన కోసం వెయిట్ చేస్తున్న మన బుజ్జి పిల్లలు ఉంటారు. వాళ్ళకి తెలియదు కదా, ఏదో జరిగింది ఆఫీసులో, ఆ చిరాకు నా మీద చూపించింది అమ్మానో, ఆ చిరాకు నా మీద చూపించారు నాన్ననో అర్థం చేసుకునే ఇది వాళ్ళకు ఉండదు. వాళ్ళు ప్రేమగా దగ్గరకు వస్తారు, మనం కసురుకుంటాం లేదా విసుక్కుంటాం. ఆ చిన్న మనసు ఎంత హర్ట్ అవుతుంది కదా. సో అలాంటి పనులు మనం చేయొద్దు. సాధ్యమైనంత వరకు ఆఫీస్ విషయాలు, ఆఫీస్ టెన్షన్స్ అన్నీ ఇంటి బయట వదిలేసి చక్కగా ప్రశాంతంగా మీదైన లోకల్లోకి మీ వాళ్ళ మధ్యకు వెళ్ళండి. హాయిగా ఆ ఆప్యాయత అనురాగాలు ఎంజాయ్ చేయండి. మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్ అంతే, నార్మలే. సో ఎట్టి పరిస్థితుల్లో ఒక చోటు ఉన్న టెన్షన్ ఇంకో చోటు చూపించడం, ఒకరి మీద నా చిరాకు, ఒకరి మీద నా కోపం ఇంకొకరి మీద ప్రదర్శించడం, ఇవేం చేయొద్దు. అండ్ ఆల్సో ఇది ఓన్లీ వర్కింగ్ ప్రొఫెషనల్స్కేనా అంటే అలా కాదు. ఈవెన్ హోమ్ మేకర్స్ ఫర్ దట్ మ్యాటర్, వాళ్ళకి రోజంతా పనిచేసి విపరీతమైన అలసటతో చిరాకుతో ఉంటారు. సడన్గా పిల్లలు ఏదైనా అడిగినప్పుడు, పిల్లలు స్కూల్ నుంచి ఉత్సాహంగా వచ్చేదో చెప్తున్నప్పుడు పే చేయాల్సినంత అటెన్షన్ పే చేయరు, లేదా చిరాకు పడతారు, వాళ్ళు హర్ట్ అవుతారు. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా పెద్ద పెద్ద ఇంపాక్ట్ కలిగిస్తాయండి. సో ఇవాళ మనందరం కూడా లెటస్ టేక్ దిస్ ప్లెడ్జ్. మనం ఎట్టి పరిస్థితిలో ఎలాంటి చికాకైనా, ఎలాంటి టెన్షన్ అయినా అది ఎవరి మీద ఉందో, ఎక్కడుందో అక్కడ వరకే పరిమితం చేద్దాం. ఇంకొకళ్ళ మీద లేకపోతే ఇంకో ప్లేస్లో లైక్ ఇంట్లో ఇలాంటివి ఏమీ చూపించొద్దు అని. నాకైతే బాగా నచ్చిన స్టోరీ, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. లెట్ మీ నో. ఇంకా మీరు కూడా ఇలానే చేస్తారా కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.